దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి చేసేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సర్వాంధ్ర సాధన P4ని విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అదేవిధంగా నా శాఖలో సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దేవుని ఆశీస్సులు కోరుకున్నానండి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో పెద్దపీట వేసిందండి. అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు. ఎప్పుడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 310 కోట్ల రూపాయలని అభివృద్ధికి మేము ఇచ్చడం జరిగింది. 100 కోట్లతో కొత్త భవనాలు, కొత్త హాస్టల్ నిర్మాణం, 58 కోట్ల రూపాయలతోటి టాయిలెట్లకే కేటాయించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 143 కోట్ల రూపాయలతోటి హాస్టల్స్, రెసిడెన్స్ స్కూల్ రిపేర్లకి కేటాయించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ చేయలేదు. కాకపోతే ఈ మధ్య కొంతమంది రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఈ రోజు నేల మీద పడుకొని ఉన్నారు, ఇక్కడ ఇవి లేవంటున్నారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఆ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ, భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమం ఎదగలుగుతున్నాం. 1 సంవత్సరంలో అద్భుతాలు సాధించామని చెప్పలేను, కానీ గతంలో కన్నా, గత పాలన కన్నా మెరుగుపరిచామనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఇంకా పనులు జరుగుతా ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్లో మేము నిర్మాణాలు కూడా చేపట్టి మార్పు చేసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నామండి. ఈరోజు నాణ్యమైన బియ్యం హాస్టల్స్ లో, రెసిడెన్స్ స్కూల్లో మధ్యాహ్న భోజనాలు కూడా ఇస్తాను. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల, పేదల సంక్షేమ పట్ల చెప్తుందని తెలియజేస్తాం.